నిర్గమకాండంలో 14వ అధ్యాయాన్ని మరో విషయం దగ్గరకు వస్తున్నాం. చూడండి, ఇక్కడ కూడా వారు మనుషులను చూశారు అని ఉంది. 14వ అధ్యాయం, దయచేసి ఈ మాట 10వ వాక్యాన్ని చదువుదాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి ఏమయ్యారట? భయపడ్డారు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసిన దేవుని వైపు వీళ్ళు చూశారని లేదు. బండను చీల్చి మధురమైన జలమిచ్చిన యేసు వైపు చూశారని లేదు. అర్థమైందా? పూరేళ్ళు పెట్టలు తీసుకొచ్చి మాంసం ఇచ్చిన యేసు వైపు చూశారని లేదు. కానీ వాళ్ళు ఎవరి వైపు చూశారట? తమ వెనక వస్తూ ఉన్న ఫరో సైన్యాన్ని చూసి వారు భయపడ్డారు. మరోసారి మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు విశ్వాసివైతే నీకు శోధనలు వస్తాయి. నువ్వు పరిపూర్ణంగా మారితే నీ కష్టాలు వస్తాయి. నువ్వు వాక్యానుసారంగా బోధించేవాడు అయితే నీకు బాధలు వస్తాయి. నువ్వు వాక్యానుసారంగా జీవించేవాడు అయితే నీకు శ్రమలు వస్తాయి. అయితే నీవు నేను వెనక వస్తున్న ఫరో సైన్యాన్ని గాని, ముందు నిలబడిన గొలియాతును గాని, నీవు గాని, నేను గాని, ఇక్కడ కూర్చున్న వారు గాని చూడ్డానికి వీల్లేదు. వాళ్ళు చూసి ఏమయ్యారో తెలుసా? భయపడ్డారని ఉంది. వాక్యం వింటున్న తల్లి, నువ్వు కూడా భయపడుతున్నావు. ఈ పిల్లలకి వివాహము ఎలా చేయాలి? మా ప్రాంతంలో అన్యులో ఆమె యేసు ప్రభుని తెలుసుకుంది, బాప్తీసుని తీసుకుంది, ఆయన భర్తను కూడా తీసుకొచ్చింది, ఆయన కూడా ప్రభుని తెలుసుకున్నాడు. నా మాటలు వింటున్నారు మీరు? వాళ్ళిద్దరూ ప్రభుని తెలుసుకున్న కారణాన వాళ్ళ ఇంటికి ఎవరో రావడం మానేశారు. వాళ్ళ కులంలోంచి వెళ్ళేశారు, వాళ్ళ మతంలోంచి వెళ్ళేశారు. వాళ్ళ బంధువులు అందరూ వచ్చి ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా? మీరు పేటలో ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు నిమ్మన జాతి దేవుణ్ణి నమ్ముకున్నారు. మా కులంలోంచి మిమ్మల్ని వెళ్ళేసాం. మీ పెళ్ళిళ్ళకి కానీ, మీ తద్దినాలకు కానీ, మీ ఇంటిలో ఏది జరిగినా మేము రాము అన్నారు. ఆ పెద్ద ఆయన మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఆ మాట చెప్తున్నాను. మీరు మమ్మల్ని వెళ్ళేయడం కాదురా అని ఆయన, మేమే మిమ్మల్ని ఏం చేశాం? వెళ్ళేసాము అన్నాడు. అదేంటన్నాడు? మీరు చీకట్లో ఉన్నవారు, మేము వెలుగులో ఉన్నవారు. మీరు దెయ్యాన్ని నమ్ముకున్నవారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నవారు. మీరు నరక పాత్రులు, మేమేమో పరలోక వారసులు. మీరు మమ్మల్ని వెళ్ళేయడం ఏంటి? మేమే నిన్ను వెళ్ళేసామని అన్నాడు. వారు నిలబడ్డారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? వారు బంధువుల వైపు చూడలేదు, వాళ్ళు రక్త సంబంధుల వైపు చూడలేదు, యేసు వైపు చూశారు, ప్రభు వైపు చూశారు, వాక్యం వైపు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి వాక్యం ఎవరైనా వింటే నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. వాళ్ళు ప్రార్థన చేశారు, అయ్యా మాకు బిడ్డలు ఉన్నారు, వారు వయసుకు వచ్చిన వారు ఉన్నారు, మేమేమో కులంలో నుంచి వెలివేయబడిన వారంగా ఉన్నాం, మా పిల్లల్ని ఎవరు వివాహం చేసుకుంటారు? అయినా నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా అని ప్రార్థన చేశారు. మీరు నమ్మండి, దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేశాడు. వారి బిడ్డలకి బ్రహ్మాండంగా వివాహాలు జరిగినాయి. ఏ బంధువులైతే రామని చెప్పారో వారు వచ్చారు ఆ వివాహానికి. ఏ స్నేహితులైతే రామన్నారో ఆ స్నేహితులు కూడా వచ్చారు. ఎందుకని? వాళ్ళు మనుషుల వైపు చూడలేదు కాబట్టి. వాక్యం వింటున్న తల్లి, నా సహోదరుడా వినండి, ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలీల ప్రజలు యుద్ధం తెలిసిన వారే, యుద్ధ నైపుణ్యత తెలిసిన వారే, ప్రభు మీద ఆధారపడిన వారే గాని గొలియాతును చూశారు అని బైబిల్లో చదువుతున్నాం. మత్తయి సువార్తలో మరో విషయం దగ్గరికి వద్దాం. మత్తయి గారు రాసిన సువార్తలో పేతురు గాలి వైపు చూశాడు అని మనం బైబిల్లో చదువుతున్నాం. చూడండి, మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో 14వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుతాం. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచెను గాని గాలిని చూచి, అండర్లైన్ అన్నమాట, గాలిని చూచి. ఏమంటే చిన్న మాట
మాట, పేతుర్ని దేవుడు రమ్మన్నాడా లేదా? పేతుర్ని రమ్మన్నాడా లేదా అని అడిగాను నేను. మైక్లో చెప్తే సరిపోద్దండి, కథ చెప్పేవాడు ఊకెట్టువాడు ఉండాలి, లేకపోతే కథ నడవదు. చెప్తాం హల్లెలూయా. చెప్పండి, పేతుర్ని దేవుడు రమ్మన్నాడా? రమ్మనకుండానే పేతురు వచ్చాడా? నాకు ఏదో చెప్పాలి. పేతుర్ని రమ్మంటే వచ్చాడా, రమ్మనకుండా వచ్చాడా? నేను ఇలాగ అడుగుతాను. ఓసారి నేను వాక్యం చెప్తాకెళ్తే మా ఊర్లో పెద్ద ఆయన ఇలాగ అడిగాడు. వాక్యం అంతా ఇళ్ళలోకి వెళ్ళి 50 రూపాయల కాగితం తెచ్చాడు. ఎందుకంటే కానుక తీసుకోండి అన్నాడు. నేను అన్నాను, మందిరానికి రండి, వాక్యం వినండి, అక్కడ ఇయ్యండి నీ కానుకంటే ఆయన అంటాడు, ఇందుకోసమే కదా నువ్వు వచ్చావు అన్నాడు. మీరు రమ్మన్నారని వచ్చాను, మీరు వింటానన్నారని వచ్చాను, ఏమండి మీరు ఆలకిస్తారన్నారని వచ్చాను. మేము అలాంటి వాళ్ళం కాదు, రండి మందిరానికి అంటే ఆయన అంటాడు, మీరు బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళు కదా అన్నాడు. ఎంత మాట అన్నాడంటే అప్పుడు నేను అన్నా, బతుకుదేరు కోసం వచ్చినోడు కాదు, నేను బతికించడానికి వచ్చినోడిని. నీలాంటి వారిని, నరకానికి పోతున్న మీలాంటి వారిని, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్న మీలాంటి వారిని, నిజ దేవుడు ఎవరో తెలియని నీలాంటి వారిని, అన్య జనాంగాన్ని ధన్యులుగా మార్చటానికి ప్రభు నాలాంటి వారిని పిలిచాడు. నేను చెప్పాను ఆ మాట. ఇంతకీ పేతురు నీటి మీద ఏం చేశాడు? నడిచాడు అని ఉంది. నా మాట వినాలి. నీటి మీద నడిచాడా, నీటిలో నడిచాడా? నీటి మీద నడిచాడా, నీటిలో నడిచాడా? నీటిలో నడవడం ఏమన్నది, మునిగిపోవడమే కదా. లోకం మీద మనం నడవాల, లోకంలో నడవకూడదు. ఈ రోజుల్లో ఎవరు క్రైస్తవులు ఎవరు అన్యులో తెలియట్లేదు.